ఈరోజు ఆ నల్లేరు 2 కొమ్మలే పంపించింది, 2 ఇంతది. అవి కొంచెం పచ్చడి చేసి మీకు ఈ టమాటా వేసి కొయ్యి తోటకూర మెదిపి చక్కగా తోటకూర పులుసు పెడతా. చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన కూరలు అనమాట ఇవి. ఇదిగో అమ్మ చూడండమ్మా, ఇది కొయ్యి తోటకూర చూసారమ్మా, అదిగో చక్కగా వేగిపోయింది. చాలు, ఈ వేగటం చాలు. ఇదిగో ఇలా చక్కగా అందులోనే వేస్తే చూసుకోండి. ఇదిగో ఎండుమిరపకాయలు చూడండి పొట్లాల్లాగా. ఈ పచ్చట్లో కూడా చక్కగా తినొచ్చు ఎండుమిరపకాయలని. అదిగో చూసారా ఎలా ఉందో. అది అసలు వెజిటేరియన్ లేదు, నాన్ వెజిటేరియన్ లేదు, ఎవరికైనా నచ్చాల్సిందే. నిజంగా నిజంగా అమృతమే. నల్లేరు కాడలు ఇంతది ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా, అంతే అంత మినపప్పు వేసా. అన్ని మిరపకాయలు కారం అన్నీ ఎంత బాగా సరిపోయినాయో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానమ్మా, ఈరోజు తొలి ఏకాదశి, అందుకే ఈరోజు షూట్ చేద్దాం, ఫస్ట్ పండగ కదా అని నేను కెమెరామెన్ పిలిపించి చేస్తున్నాను అన్నమాట. అందరికీ, నా వ్యూవర్స్ అందరికీ తొలి పండగ శుభాకాంక్షలమ్మ. తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన దినం, ఆ కారణంగా మీ అందరితో మాట్లాడదామని నేను పెట్టానమ్మా. ఓకేనమ్మా, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓకేనమ్మా. నిన్ననే నేను మా చెల్లిగారు అమ్మాయి దగ్గర కుక్కడపల్లిలో చేపల కూర వండాను. ఆల్రెడీ కొరమేన పులుసు పెట్టాను, ఒక 5-6 ముక్కలు ఒకసారి, అవి ఉన్నాయమ్మా ఇంట్లోనని. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టి చూపించాను మీకు. వీడియో వచ్చింది, చాలా బాగా చూశారు, అందుకని నాకు చాలా సంతోషం. అమ్మ పెట్టేసిందే ఒకసారి కొరమేన కూర అన్నా కూడా మీరు చూశారు మళ్ళీ కూడా. అంటే ఒక్కొక్క చేపల కూర ఒక్కొక్క రకంగా వండుతాను కదా నేను, అలా అందుకని చేపల కూరలో కూడా చాలా రకాలుగా వండుతా. అందుకోసం మళ్ళీ ఇది వేరే రకమేలే అన్నట్టు చూపించాను మీకు. ఓకేనమ్మా. ములపర్తి ప్రియాంక, ములపర్తి ప్రియాంక ఫస్ట్ మెసేజ్ అదే. ఇక్కడ నేను ఫోన్ తెరవగానే ఫస్ట్ మెసేజ్ మీదే. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం. మీ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచి మంచి పొజిషన్లో పెట్టారు. భర్త లేకున్నా సరే మీరు చాలా డేరింగ్ ఉమెన్. మీ వంటలు, మీరు మాట్లాడే తీరు బాగుంటుంది. కామెంట్స్ చదివేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవటమే కాదు, నీ గురించి చదివేశాను కూడా, నీ కామెంట్ కూడా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆడవాళ్ళు అందరూ ధైర్యంగా ఉండాలి. భర్త ఉన్నా కూడా ఇంటి ఆడదానికి ధైర్యం ఉండాలి. ఓకేనా? భర్త ఉన్నా కూడా ఇంట్లో ఆడమనిషి ధైర్యంగా ఉంటేనే పిల్లల్ని పెంచగలదు. అన్నీ తండ్రి చూసుకోలేడు కదా. థ్యాంక్ యూ అమ్మ. 3393 ఏదో పేరు అమ్మ. మీరు మీ ఓపిక, నమస్కారం. ఎంత చక్కగా చేపలకి వెళ్ళి తెచ్చి వండారు. చేపలు ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మా అబ్బాయి తీసుకొచ్చి ఇస్తేనే తప్పితే అన్ని చోట్ల, చెన్నై ఏంటి, హైదరాబాద్లో ఏంటి, మేము అందరూ హైదరాబాద్ వచ్చిన కొత్తలో, హైదరాబాద్ ఏంటి, విజయవాడ మా చుట్టాలకి మా చెల్లెళ్ళకి వెళ్ళినా కూడా మార్కెట్కి నేనే వెళ్ళి తీసుకొచ్చి వండుతా. ఓకేనా? అలా తీసుకొచ్చి ఎక్కడ బందరెళ్ళు, ఏ ఊరన్నా వెళ్ళు, నేనే గుడివాడ వెళ్ళు, నేనే వెళ్తా. నేను అన్నీ శుభ్రంగా చూసి తీసుకొచ్చి వండితేనే నాకు ఇది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మ. హనుమంతరావు బొర్రానా ఏదోనమ్మా, 3123. అమ్మ, మీకు ఈ మధ్య హెయిర్ ఫాల్ అయినట్టు ఉంది. వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో హెయిర్ బాగుంది, ఇప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది. ఇలా కామెంట్ పెట్టానని తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ అమ్మ. నిజమేనమ్మా, నిజంగా రోజుకి ఇంత ఊడిపోతుంది జుట్టు. ఇట్లా దువ్వెన పెడుతుంటే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ ఏంటో నాకు తెలియదు, బాగా ఊడిపోద్ది, ఇంత జుట్టు వరకు ఊడిపోద్ది. మళ్ళీ ఒక్కో ట్రిప్పు కొంచెం వస్తూ ఉంటుంది. ఇది ఎవరికీ తెలియట్లే. హెయిర్ ఫాల్ అనేది ఇది కొత్తగా చాలామందికి ఉంటుంది. కొంత శ్రద్ధ తీసుకోవాలి. నేను అలాంటి శ్రద్ధలేం తీసుకోను, ఏమీ తీసుకోను. ఎన్ని చదువుతున్నాం యూట్యూబ్లో, అది రాయండి, ఉల్లిపాయలు, మెంతులు ఏమేమో చెప్తున్నారు, రాసుకోవచ్చుగా. శ్రద్ధ లేదు, ఏదోలే, ఎలా ఉంటే ఏంలే అన్నట్టు వదిలేస్తున్నా. నువ్వు గమనించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. జాగృతి అంటమ్మా 050. మీలాగా చుట్టాలతో కలిసిమెలిసి ఉండాలి. పిల్లల్ని పద్ధతిగా పెంచారు. చుట్టాల రిలేషన్ కూడా బాగుంది. నిజమేనమ్మా, నాకు చుట్టాల రిలేషన్ బాగుంది. వాళ్ళ రిలేషన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. మా పిల్లల గురించి అయితే చెప్పక్కర్లేదుగా. బాగానే పెంచారు, బాగానే పెంచారంటే బాగానే పెంచారనే దానికి కూడా నా మాట విన్నారు. తల్లిదండ్రులు ఎవరైనా బాగా పెంచాలని అనుకుంటారమ్మా. పిల్లలు వాళ్ళ మాట వినాలి. వింటేనే తల్లిదండ్రులు అదృష్టవంతులు. పెంచే పద్ధతిలో పెంచుతాం, వినే పద్ధతిలో వినాలిగా. వినకపోతే ఏముంది, ఇద్దరికీ చెడ్డ పేరే. నాకు భగవంతుడి వల్ల చెడ్డ పేరు లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. 832. కొంతమంది చేతి వాటం ఎలా చేసినా సూపర్గా ఉంటుందమ్మా. అవును,
చేతి సారమో భూమి సారమో కానీ గంజి పాలల్లే ఉన్నాయన్న అంటే కూడా మా అమ్మ అంటా ఉండేది. అలాగే ఒక్కొక్క చేతికి కూడా ఏమీ వేయరు, మా అమ్మ కూడా ఏమీ వేసేది కాదు. ఇంత ఉప్పు, ఇంత కారం, చేతిలో పోసుకునే ఇంత నూనె, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూరలోనే, అన్ని చేపల్లోనే. పొయ్యి మీద నూనె పెట్టి తిరగమాతలో చేపల కూర ఉండటం నేను చూడలే మా అమ్మని. చేపలు తెల్లగా మల్లెపూలాగా తోమేది. సూపర్గా ఇంత ఉప్పు, ఇంత కారం, ఇంత నూనె, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి చేయి కడుక్కునేది. కొంచెం ఇలా ఇలా అలా అని పొయ్యి మీద పెట్టేసేది. ఇంకొక మట్టి దాకా బోర్లు ఇచ్చేది, దాని మీద పులుసు పోసేసేది, ఇట్లా 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 తిప్పేసేది. ఎంత పక్క సందులు అంటాం కదా పల్లెటూళ్ళల్లో, అక్కడికి వెళ్ళిపోయేది వాసన. అలాగే ఇప్పుడు నేనే వండుతున్నా కూడా అమ్మో లిఫ్ట్ కిందకు వచ్చేస్తుంది, వాకింగ్ చేసేవాళ్ళకి వచ్చేస్తుంది వాసన అంటారు. అందులో చేతి సారం కూడా ఉండొచ్చు. ఓకే అమ్మ. యామిని సత్తు ఆంటీ, నేను మీ ఇంటికి వస్తా. అన్నయ్య మీ వంటలు, మీ మాటలు చాలామంది నేర్చుకుంటున్నారమ్మా. డైలీ వంట చెయ్యాలి అంటే మా ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నాయో మీ వీడియోస్లో ఆ కర్రీస్ ఉన్నాయో లేదో అని చూసి వంట స్టార్ట్ చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్. ఓకే, అయితే రోజు గుర్తుపెట్టుకుంటున్నావు నన్ను. వంట చేయాలంటే రోజు గుర్తుపెట్టుకుంటున్నావు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజమ్మా మన పాత రోజుల్లో ఇప్పుడు తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఈ గోంగూర, మెంతి కూర ఇలాంటివన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు షాపుల్లో ఉంటుందో లేదో నాకు పెద్దగా తెలియదు. కానీ కొయ్యి తోటకూర అని ఒకటి వచ్చేది. వీటన్నిటి కట్టలు కడతారు. కొయ్యి తోటకూర కట్టలు కట్టరు. ఇలా గంపల్లో పెట్టుకొచ్చేవాళ్ళు, చేత్తో పెట్టేవాళ్ళు. 10 పైసలు పెట్టమంటే ఇంత పెట్టేవాళ్ళు 10 పైసలకి. మమ్మ అంత తీసుకుని జాగ్రత్తగా చక్కగా అన్నీ నీట్టేలే. అక్కడ కూడా ఏనాడు నాకు 60-65 సంవత్సరాల క్రితం మాటలు నేను చెప్తున్నానంటే అప్పట్లోనే మా అమ్మ ఈ కడిగే వాటిల్లో మాత్రం కాయగూరలు కడుక్కున్నా, చేపల మాంసాలు కడిగినా అంత నీట్గా అన్నిసార్లు ఎక్కువసార్లు కడిగేది. అందుకని ఆ తోటకూరని కడిగి దాన్ని శుభ్రంగా కట్ చేసుకుని కత్తిపీడతో టమాటాలు వేసి అందులో ఇంత చింతపండు, ఉప్పు, కారం మామూలుగా ఎన్ని వేసేసి మెదిపి తాలింపు వేసేదమ్మ. తోటకూర పులుసు అసలు ఎంత బాగుండేదో. బాలింతలకు కూడా పెట్టచ్చు ఆ తోటకూర. వేడి అనమాట అది. వాతం వంటిలో ఉన్న వాళ్ళకి అది పెడతా ఉండేవాళ్ళు. అంత వేడి కొయ్యి తోటకూర అంటే. అది ఈరోజు హరితాకి ఎవరో తెచ్చిచ్చారంట ఆకుకూరలు. రాత్రి పంపించింది నాకు. అది నల్లేరు ఒకటి పంపించింది. నల్లేరు కాడలు ఆవిడకి కొంచెం వచ్చినాయంట. నల్లేరు కాడలు 2 పంపించింది నాకు కూడా. ఆ 2 అయినా మీకు పచ్చడి చేసి చూపిద్దాం. నల్లేరు అంటే చాలా ఫేమస్, అన్ని ఊళ్ళలో దొరుకుద్ది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ దాన్ని శ్రద్ధగా పట్టించుకోరు. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అది. రక్తం తక్కువైన వాళ్ళకి కానీ, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కానీ ఈ నల్లేరుతో సంబంధించినవి అంతగానే ఏం చేసుకుంటాం మనం. కత్తిమా ఏం చేసుకోవాలో నాకు తెలియదు. పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఆ నల్లేరు 2 కొమ్మలే పంపించింది. 2 ఇంతంతాయి. అవి కొంచెం పచ్చడి చేసి మీకు ఈ టమాటా వేసి కొయ్యి తోటకూర మెదిపి చక్కగా తోటకూర పులుసు పెడతా. చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన కూరలు అనమాట ఇవి. ఓకేనమ్మా. ఇప్పుడు ఇదే ఆయిల్ పట్టేసుకుని వంటకి వెళ్దాం. ఇది మామూలే, ఏమనుకోద్దే. ఇదిగో చూసారు కదమ్మా, ఈరోజు వేరుశనగ పప్పులు మామూలే. ఇదే నాకు ఇంట్లోకి ఎక్కువ యూజ్ అవుతుంది నూనె. పచ్చల టైం అయితే నువ్వులు పెట్టాను. ఇప్పుడు ఈ రోజు ఎప్పుడు పెట్టుకున్నా ఇదైతేనే ఇంట్లో సరిపోతుంది అనమాట. అందుకని వాళ్ళు వేరుశనగ గుళ్ళు పడుతున్నానమ్మా. ఇదిగో చూడండమ్మా, ఫస్ట్ ఇదిగో స్విచ్ ఆన్ చేశా. ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా. ఎప్పుడు చెప్పేది ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లేట్ అవడం ఎందుకని స్విచ్ ఆన్ చేశాను అనమాట. 90 డిగ్రీస్లో పెట్టాను. 10 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇది పట్టుకోవచ్చు. ఇక తెలిసిందే కదమ్మా దీని గురించి మీకు. ఈ ఆయిల్ మేకర్ గురించి, పౌడర్ చేసే మిషను బాగా సేల్ అవుతున్నాయి చక్కగా. ఇప్పుడు చూసిన వాళ్ళల్లో 100 మంది చూస్తే అదిలో 10 మంది అయినా ఇంప్రెస్ అవుతున్నారు కదమ్మా. అట్లాగే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా క్లియర్గా చూడండి. 1-2 సార్లకు మీరు చూడండి. ఇది ఏంటో అని తోసేబాకండి. తోసేసి నా వంటకి వెళ్ళిపోబాకండి. 1-2 సార్లు చూడండి. అది ఇదంతా కలిపి 5 మినిట్సే ఉంటుంది. ఓకేనమ్మా. దీన్ని చూసి తీసుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్న మాత్రం వదలకండి. ఇంట్లో కూర్చుని కాలక్షేపంతో చేసుకునే పని టీవీ చూస్తే చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ పడతా ఉంటే వెళ్ళి వంట చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ నూనె తీసుకోవటం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నానమ్మా. అదిగో స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో పోస్తున్నా. అది ఇదిగో చూడండమ్మా, 2 సెకండ్స్ కూడా అవలా పప్పులు పోసి అప్పుడే ఆయిల్ వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది. చూడండి, 2 సెకండ్స్ అయింది. ఎలా వచ్చేస్తుంది ఆయిల్.
ఇది ఇప్పుడు రివర్స్లో పెడదాం కాస్తంత. ఇదిగో ఇదిగో చూడండి, ఏమైనా ఉంటే 2 చుక్కలు పడిపోయింది. ఇదిగో సేమ్ రోజు ఇంతే. పేరుకున్నా కూడా 400 గ్రాములు క్లియర్గా మనకు వచ్చేస్తుంది, అడుగుని పేరుకుని పోయినా కూడా. ఓకేనమ్మా, ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇలాగ వస్తుంది కిలో పడితే. కిలో 150 రూపాయలు పెట్టుకుంటే మనం 150 రూపాయలకి ఆయిల్ కూడా దొరికే రోజులు దొరుకుతుంది. కానీ ఇది ఒరిజినల్, మన కళ్ళెదురుతో మనం పోసుకుని మనం తీసుకునే ఆయిల్ ఇది. ఆరోగ్యానికి ఎటువంటి ఇది లేదు. దీన్ని ఇంకా పలచబడ్డానికి ఏమైనా చేస్తారేమో మరి నాకు తెలియదు గానగల్లో. మరి మనకు వచ్చేది ఇంతే. ఇదే ఆరోగ్యం అనుకుంటున్నాను నేను. చాలా ఇంచుమించు నేను 10 నెలల నుంచి వాడుతున్నా, మీకే తెలుసు. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోండి. పోతే ఇది హోమ్ డెలివరీ ఫ్రీ, ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారమ్మా. పోతే దీనికి నెంబర్ మీకు ప్రిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నా వీడియో చూసేటప్పుడు కింద వస్తుందమ్మా, 9030313387. ఓకేనమ్మా, ఈ నెంబర్కి ఒక్క కాల్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా, తప్పకుండా నేను చెప్తున్నాను మీకు. ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకోండి అని చెప్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని నేను ఇంతవరకే చెప్పగలను. చాలామంది తీసుకున్నారమ్మా, చాలామంది. విజయదుర్గ ఆంటీ నాకు తెలుసని, అమ్మ నాకు తెలుసు అని చెప్పి కొంత డబ్బులు తగ్గించండి కొద్దిగా అది ఇది అని చెప్పి కూడా మాట్లాడి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనమ్మా, తప్పకుండా మీరు ట్రై చేయండి తీసుకోవటానికి. డబ్బాలో పోస్తాను. ఇప్పుడు ఇట్లా తెల్లగా ఉంది. ఇక రేపు ఒక్కరోజు నేనంటే వెంటనే తీసేను, ఒక 2 days అన్నా ఉంచుతాను నేను. ఇట్లాగే వెంటనే తీసేను. చక్కగా అడుక్కుని కొంచెం పేరుకూడదు. ఇంత గోరంతా ఈ గోరు ఎంతమంది ఉందో అంతమందిలో పేరుకుంటుంది మడ్డి అంతే. తర్వాత పెద్ద డబ్బాలో పోసేసుకుంటా. ఓకేనమ్మా, ఇప్పుడు చెప్పానుగా కొయ్యి తోటకూర అని. ఆ తోటకూర తోటకూర పులుసు పెడతాను, చూదురు కానీ కమ్మగా ఉంటుంది. ఆ తోటకూర పులుసు పెట్టి నల్లేరు 2 కాడలు ఉన్నాయి, అది కొంచెం పచ్చడి చేసేస్తా. అప్పుడు అన్ని పనులు చేసుకుని భోజనాలు చేసేద్దాం. ఇదిగో అమ్మ చూడండమ్మా, ఇది కొయ్యి తోటకూర. నేను పెద్ద కాడలు ఉంటాయి, రాత్రి కూర్చుని క్లియర్గా ఒలుచుకున్నా. ఇది ఆ టీవీ ముందు కూర్చొని మంచం మీద ఇవన్నీ శుభ్రంగా ఇట్లా ఒలిసి పెట్టుకున్నా. ఓకేనమ్మా, ఇది శుభ్రంగా కడిగి, ఇదిగో దీనిలో ఒక టమాటా, ఇదిగో ఇంత చింతపండు, ఇదిగో ఒక ఉల్లిపాయ ఒక బద్దే తెచ్చే కడిగి, ఈ 4 పచ్చిమిరపకాయలు, ఈ చింతపండు, ఈ టమాటా వేసి పెట్టేస్తా. మామూలుగా కాస్త కారం పసుపు వేసి పెట్టేస్తా. అది ఉడికిపోయిన తర్వాత తోటకూర పులుసు సూపర్గా ఉంటుంది. ఒక టమాటా తెచ్చా, మగ్గితే ఇది కూడా కొంచెం అవుద్ది. అందుకని ఒకటే తెచ్చాను, మరి సరిపోద్ది. కొంచెం చింతపండు రావు కూడా వేస్తున్నా కదా, సరిపోద్ది. పోతే నల్లేరు అని చెప్పాను కదా, కాడలిగో ఇదమ్మ. ఇవి కూడా హరితకి ఎవరో ఇచ్చారంట, నాకు 4 పంపించింది. ఇదిగో మీకు చేతి చూపిద్దామని చేస్తున్నాను అనమాట. అన్ని చోట్ల దొరుకుతాయమ్మా. ఇది చూడండి ఇట్ట, ఇది ఎలా వచ్చిందో. అన్ని చోట్ల దొరుకుతాయి చక్కగా. ఎంతో కీళ్ళ నొప్పులకి, ఆరోగ్యానికి ఎంతో మంచిది, రక్తహీనతకు కూడా మంచిదంట. నేను ఎప్పుడు చేయలే, చెప్పడమే. కానీ మన చుట్టూ ఉన్నాయి, మనం పట్టించుకోం కదా. మొన్న కూడా ఎవరో చేస్తే చూశాను నేను యూట్యూబ్లో. దానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, కీళ్ళ వాతానికి మంచిది, అది ఇది అంటున్నారు. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అని. అందుకని సరి చేద్దాం, ఎలాగూ నేను చేసుకుంటున్నానుగా మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇదిగో ఏం లేదు, అంతా కలిపి ఎంతో లేదు చూడండి మీరే. ఈ ఆకులు ఇది చించేసా, ఇయ్యో ఈ ఆకు అంతా తీసేసా. ఇప్పుడు దీన్ని ఇదిగో మన బీరకాయ తోలు తీసుకున్నట్టు ఇలా తీసుకోవాలి. ఇదిగో చూసారమ్మా, నా దగ్గర ఉన్నాయి చూపించింది మీకు 2-3 చిన్న రెబ్బలు. దానికి చూడు తుక్కు ఎంత వచ్చిందో. ఇంత క్లీన్గా చేసుకుంటే ఇదిగో అసలు విషయం ఎంత వచ్చిందో. ఇది వచ్చింది చూడు. ఏదో ఒకటి చేద్దాం, మీకు చేద్దాం. పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయమ్మా, చూడండి పరిశీలించి. సిటీస్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండాలి, తెచ్చుకుని ఇలా పచ్చ చేసుకోండి. పెద్దవాళ్ళకి ఎవరికైనా కీళ్ళ నొప్పులు అయిన ఉంటే, బ్లడ్ తగ్గిపోయింది అది ఇది అంటున్నారు కదా, అన్నిటికీ చాలా మంచిదంట ఇది. 2-3 సార్లు కడుక్కోవాలమ్మా. కడుగుతా. ఇక దీని ప్రాసెస్ ఇలా పెడదాం, పచ్చడి చేద్దాం. ఇదిగో ఈ ఆకుకూర ఉంది కదా, దీన్ని కడిగి కుక్కర్లో పెట్టేస్తా, చూపిస్తా. ఇప్పుడు ఇలాగే ఆకులుగా వేసేయకుండా కొంచెం కట్ చేద్దాం. దీనిలో ఏ పప్పు పని లేదమ్మా, ఒట్టి ఆకుకూరే. వెజిటేరియన్ వాళ్ళకేంటి, మామూలు వాళ్ళకేంటి, ఆకుకూర ఎంత మంచిదో మీకు తెలుసు కదా. ఇది అన్ని ఆకుకూరల కంటే కూడా మంచిది, కొయ్యి తోటకూర. మరి ఇక్కడ ఏమని పిలుస్తారో నాకు తెలీదు. నా చిన్నప్పుడు కొయ్యి తోటకూర అనేవాళ్ళు మా అమ్మాళ్ళు. తోటకూర ఎన్ని చలవ. ఇది బాలింత్రాలకు కూడా పెట్టచ్చు, వేడి. దీన్ని కూడా ఈ తోటకూర పప్పులోనే కదా అనేసి ఒక టమాటా 4 ముక్కలుగా కోసి వేసేసుకుంటారు. అన్నీ దాంట్లో కరెక్ట్గా
ప్రతి పని ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగే ఇందులో వేసే కూడా అంత బాగా చేయాలి. ఇదిగో తెలుసుగా, పడేసేసా. అది ఇదిగో అమ్మ వేసేసా. ఇదిగో చూడండి, చింతపండు అన్నీ తీసుకొచ్చి పెట్టా. ఇదిగో ఈ చింతపండు వేయండి, కొంచెమే, ఒక్క రవ్వ అంతే. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇదిగో చూడమ్మా, మళ్ళీ దీని నిండా పసుపు పోయాలి. ఇదిగో కారం చాలు. కొంచెం నీళ్లు పోసి పెట్టేస్తానమ్మా. జారు పక్కన ఉంది, అందుకని జారుతోనే పోసేస్తున్నా. ఏంటి అమ్మ మిక్సీ జారుతో పోతుంది అనుకోబాకండి. ఈ పసుపులు కారాలు వేసిన తర్వాత ఈ ఆకుకూర పప్పు అయినా పైన ఇట్ట పెట్టండి, లేకపోతే పొంగిపోద్ది. ఇదిగో చూసారమ్మా, ఇంతే సూపర్గా పెట్టేసా. ఇక దీనికి ఇదిగో మూత పెట్టేస్తా, అంటించేసా. చూడండి, ఇలా చక్కగా పిసికిని శుభ్రంగా కడగాలి. ఇదిగో కడిగాను శుభ్రంగా. ఇదిగో మళ్ళీ కడిగి ఇక్కడ వేసేసా. ఓకే చాలు, 2-3 సార్లు కడిగితే చాలు. ఇంకెక్కువ చేసుకుంటే బాగుంటుంది మా ఇంటి అందరికీ. నేను ఒక్కదాన్నే కాబట్టి పర్వాలేదు, మీకు చూపించడం కోసం కొంచెం చేసినా పర్వాలేదని చేస్తున్నా. ఇదిగో ఇప్పుడు దీని ప్రాసెస్ చూడండి అమ్మా. ఇవి ముక్కలకి ఇవిగో ఎండుమిరపకాయలు. ఈ కాస్తకి ఎందుకు ఎండుమిరపకాయలు వేస్తున్నా అనుకుంటావేమో. ఇదిగో కొంచెం మినపగుళ్ళు వేస్తున్నా, టేస్ట్ వస్తుంది. నేను ఒకసారి ఒట్టి మినపప్పు, ఈ మినపగుళ్ళతో పచ్చడి చేసి చూపిస్తా. ఎంత అన్నం తింటామో మినపప్పు పచ్చడి. కూరలు ఏమీ లేవు అనుకున్నప్పుడు మా అమ్మ మినువులు ఏం చేసి పచ్చడి చేసి, ఇట్లా తెల్లపళ్ళు కూడా కాదు కదా అప్పుడు, మినువులే కదా, మినువులు ఏం చేసి పచ్చడి చేసేసేది. ఎంత బాగుండేదో. అలాగే మీకు మినపగింజలతో కూడా నేను పచ్చడి చేసి చూపిస్తా. ఇప్పుడు వీటిల్లోకి వేస్తా, ఓకేనా. ఇదిగో దానికి ఇదిగో కొంచెం చింతపండు, ఇదిగో 4 వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇంకంతే, వేసేది ఏమీ లేదు. కాగింది కదా, ఇదిగో మన నూనె ఇదిగో పోసా. చూసారమ్మా, అదిగో చక్కగా వేగిపోయింది. చాలు, ఈ వేగటం చాలు. ఇదిగో అది, ఇవిగో మిరపకాయలు వేస్తున్నా, మినపగుళ్ళు వేస్తున్నాను కదా, ఆ మాత్రం కారం ఉండాలి. సిమ్లో పెట్టేసుకోండి. 1 నిమిషం హైలో పెట్టాను అంతే. తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మిరపకాయలు. ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నా, ఒక 2 మినిట్సే హైలో, తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఇలా పొట్లాల్లాగా వస్తాయి. ఇలా పొట్లాల్లాగా అయిపోయినాయి చక్కగా. అదిగో ఆల్రెడీ కళాయి కాగి ఉంది కదా, సూపర్గా వచ్చేసినాయి. చూడండి ఎట్ట వచ్చేసినాయో. వీటిని కూడా తీసేస్తా. చూడండి, మినప్పప్పు అవి చాలు. ఒట్టి మినప్పప్పే. ఇలాంటి పచ్చట్లో ధనియాలు అవన్నీ వేసుకోకూడదు. ఒట్టి మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇంత చింతపండు, ఇక అంతే. మళ్ళీ ధనియాలు వేస్తే ఆ టేస్ట్లు వేరే మారిపోతాయి. ఇదిగో చూసారా, ఇక ఇలా చాలు. ఇప్పుడు ఈ వేడి దాంట్లో ఇలాగే అట్టి పెట్టేస్తా. అప్పుడు ఇది చాలు. ఇదిగో ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఇవన్నీ పోసేద్దాం. అలాగే ఇందులోనే ఇదిగో జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు. ఆ కుక్కర్లో ఆకుకూర పెట్టా కదా, అందుకోసం పాన్లో పెట్టా బియ్యం. కల్లుప్పే వేస్తున్నాను, ఎందుకంటే మెత్తగా నూరుతాం కదా. ఎంత గుమ్మగుమ్మల వాసన వస్తుందనమ్మా. మినపప్పు వేసాం కదా, ఒట్టి మినపప్పు పచ్చడి చేస్తాను మీకు, సూపర్గా ఉంటుంది. చేస్తా ఒకరోజు. ఒక వెజిటేరియన్ కూర వండినప్పుడు మళ్ళీ పచ్చడి చేస్తా. ఇష్టమైన వాళ్ళకి మాత్రం, వెజిటేరియన్ కూర వాళ్ళకి పండగే చాలా బాగా చేసుకోండి అమ్మ. ఇదిగో అమ్మ, ఇప్పుడు ఈ పచ్చడి వచ్చింది కదా, కొంచెం దీన్ని తిరగమోతేస్తా. ఎండుమిరపకాయలమ్మ, ఇగో ఎల్లుల్లిపాయలమ్మ కొట్టేస్తా దీంట్లోకి. అన్నం కూడా అయిపోయింది. ఇదిగో ఆవాల గింజలు అన్నీ ఒకసారి వేసేద్దాం. ఇదిగో జీలకర్ర, 2 చేతులు ఖాళీగా లేదులే అని అట్టాగే నలిపి వేసేసా. కరివేపాకు కూడా ఇక్కడ పెట్టా. కొంచెం పచ్చడే కదా, అది చాలు. ఇదిగో ఒకటి తర్వాత ఒకటి కాకుండా అన్నీ వేసేసానమ్మా. సూపర్గా ఏగుతలే చూడండి. పచ్చడి కదా, ఒక్క రవ్వ పసుపు వేసా. ఇదిగో కరివేపాకు అంతే. ఇందులో కొంచెం పచ్చడి వేసి తుడుద్దాం శుభ్రంగా. పోసి తీసే బాకండి. ఇలా కొంచెం ఏది తిరగమోత, పప్పు వేసినా, రసం వేసినా, తిరగమోత ఏం వేసినా ఇలా చక్కగా అందులోనే వేస్తే తుడుచుకోండి. ఇదిగో ఎండుమిరపకాయలు చూడండి పొట్లాల్లాగా. ఈ పచ్చట్లో కూడా చక్కగా తినొచ్చు ఎండుమిరపకాయలని. నేను ఇందులో కూడా ఏ రకమైన పప్పులు వేయలే. ఒక్కరోజు తినలేకపోతే అప్పటికప్పుడు వేసుకుని అయిపోయేదైతే మాత్రం పప్పులు వేసుకోండి అమ్మ. ఇదిగో ఎంత బాగుందో, నోరు ఊరుతుందా, కమ్మని వాసన వేస్తుంది. ఏదో ఆకుకూర వండుతున్నాను కానీ, లేకపోతే ఈ పచ్చడితోనే అన్నమంతా తినేస్తా. చూసుకోండి అమ్మ, ఇదిగో చక్కగా ఎగిరిపోయింది. కొంచెం నీరు వచ్చింది. ఇప్పుడు దీన్ని చక్కగా మెదుపుతా. ఇదిగో ఇందాక మినపప్పు తీసిన గిన్నెగా,
అందుకని అందులో నీళ్ళు ఉంచుతున్నా. ఈ సాల్ట్ వేస్తాను. దానిని పెట్టాం. ఎంత వచ్చింది? కొంచెం వచ్చింది. చూడటానికి ఆకుకూర బోల్డ్ కనపడింది. ఇది చక్కగా కత్తిరించేసి ఆకులు వేయకుండానమ్మా. మీరు కూడా అలా కట్ చేసుకుని వేసుకోండి. లేకపోతే ఆకులు ఎంత ఉడికినా ఆకులుగా కనిపిస్తుంది. ఇట్లా కట్ చేసుకుంటే కొంచెం మగ్గిపోయి బాగుంటుంది. ఇదిగో అమ్మ, ఇందులో నీళ్ళు లేక వాటర్ పోసేస్తున్నా. అది ఒకటి అలవాటైపోయింది, ఏం చేయలేం. కాసేపు పొయ్యి మీద పెడతా. నీరు ఉంది కదా, కొంచెం నీరు కొంచెం ఎగురుతుందమ్మా, అందుకని పెట్టాను. నేను తిరగమాతగా అటుకి రెడీ చేసుకునేటప్పటికి ఇది ఎగిరిపోద్ది. ఇవి ఎండుమిరపకాయలు, ఓకేనా? నూనె ఇది ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసాను. ఈ వెల్లుల్లిపాయలు పొయ్యి మీద పెట్టిన తర్వాత మధ్యలో తిప్పండి అమ్మా కాస్త. అది నూనె చాలు తిరగమాతకి. ఇదిగో ఆవాలు వేసిన తర్వాత ఇవన్నీ ఇందులోనే పడేసేస్తాను. ఇదిగో జీలకర్ర ఇందులోనే వేసేసా. అన్నీ ఒకసారి పోసేద్దాం. ఇది కరివేపాకు, ఇవన్నీ వేసేస్తాం. అవి చెత్త పట్టమని చూసారా ఆవాలు? అప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా. ఇది శుభ్రంగా అయిపోయింది. చూడండి, కట్టేస్తున్నా. పొయ్యి కట్టేసా. ఇదిగో ఇందులో పోసేస్తున్నా. వేరే గిన్నెలో పోసుకోవాలి కదా. ఇదిగో తిరగమాత చూడండి. ముందు మూత పెట్టేయండి. గుమ్మలు వచ్చేస్తాను చూసారా? ఇదిగో ఇప్పుడు మూత వేస్తున్నా. ఇదిగో రండి చూడండి ఎట్టా ఉందో. అదిగో చూసారా ఎలా ఉందో? అది అసలు వెజిటేరియన్ లేదు, నాన్ వెజిటేరియన్ లేదు, ఎవరికైనా నచ్చాల్సిందే ఇవాళ వంట. ఓకేనా? రండి ఇక్కడ పెట్టేద్దాం. ఇదిగో చూసారమ్మా, మన పని అంతా అయిపోయింది కదా, ఇంకేం లేదు కదా. ఇదిగో రేపొద్దున వచ్చి పని అమ్మాయి తర్వాత తుడుతుందిలే పొయ్యిలు. మళ్ళీ ఎవరైనా మన ఇంటికి వచ్చినా ఇట్లా కనిపించినా బాగోదు కదా, అందుకోసం ఇలా. ఓకే అమ్మా, వచ్చేసాను భోజనానికి. ఈ మధ్యలో ఒక పేరంటానికి వెళ్ళి వచ్చా. తొలి ఏకాదశి అన్నాను కదా, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది చదువుతున్నారు లలిత పారాయణం. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చా గబా. ఇదిగో అమ్మ, ముందు పచ్చడి వేసుకున్నా. ఓకే, ఇదిగో తీస్తున్నాను చూడండి. ఈ పొగలు అయిగో, ఆహా, ఇలా పెట్టేసా మూత. ఆ వేడే. ఇప్పుడు చూసారా అన్నం ఎంత పువ్వులాగా ఉందో. ఇప్పుడు ఇందులో నెయ్యి పోసుకుంటా. అసలు సువాసన ఎలా వస్తుందో, అమృతం. నిజంగా అమృతమే. నల్లేరు కాడలు ఇంత ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా, అంత మినపప్పు వేసా. అన్ని మిరపకాయలు, కారం అన్నీ ఎంత బాగా సరిపోయినాయో. తమిళ్లో ఆ కూరని కీరా అంటారు. అందుకని మా పిల్లలు కూడా అంటారు, తమిళ మాట్లాడబడి తెలుగు మాట్లాడతావు, తెలుగు మాట్లాడబడి తమిళ మాట్లాడతావని. అలా అనమాట నాది. అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగనేవారు. అక్కడ ఎవరితో తమిళనాడుతో మాట్లాడాలనుకో తెలుగు మాట్లాడేదాన్ని. ఇక్కడ మీతో మాట్లాడుతుంటే తమిళ మాట్లాడుతున్నాం. చక్క ఇంత చింతపండు, ఒక్క టమాటా వేసాను. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. ఈ ఆకుకూరతో భోజనం మీరు చాలామంది బాగా వండుకు తింటారు అనుకుంటున్నా. ఓకే అమ్మా, సూపర్గా తిన్నా. చూశారుగా మీరు, చక్కగా పచ్చడితోనే సూపర్గా తిన్నా. ఎంత బాగుందంటే పచ్చడి. మళ్ళీ మీకు మినరల్ పచ్చడి చేసి చూపిస్తా. మా అమ్మ అలాగే ఉండేదని చెప్పాను కదా, ఇంతంత పచ్చడి చేసేసేది. ఈ తోటకూర అయితే సరే ఇంత తోటకూర మెట్టదాకలు వేసి వండేసి మెదిపేసి ఇంత తోటకూర ఉండేది. పప్పులకి వేసేది కాదు. చాలామంది పప్పుల్లో వేసుకుంటారు, కానీ మా అమ్మ అలా చేసేది కాదు. నిజంగానే ఈరోజు మా అమ్మ బాగా గుర్తొచ్చింది నాకు ఈ కూరలకి. మీకు కూడా ఈ కూరలు చాలా సంతోషంగా వండుకు తింటారని అనుకుంటున్నా. మళ్ళీ ఈసారి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. ఇప్పుడు 99 దాటిపోయిందమ్మా, 1 lakhలోకి వచ్చేస్తుంది. 99 దాటి 200-300 కూడా అయినాయి. అంతా మీ ప్రోత్సాహమే మరీ చెప్తున్నా. ఓకేనా? నాది కొంతే, మీది ఎంతో. అందుకని 1 lakh అయిపోయిన తర్వాత చక్కగా నేను ఎలా చేస్తానో అలా చేసిందంతా మీకు మళ్ళీ మీ కళ్ళ ముందు తీసుకొచ్చి క్లియర్గా చూపిస్తా. 1 అయినా 2 అయినా కూడా వీడియోస్ వదలకుండా ప్రతిదీ చూపిస్తాను మీకు. ఓకేనమ్మా? తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చెప్పండి మీరు చేసుకోమని చెప్పి. నా తరఫున అమ్మ అడుగుతుంది చేసుకోండి అని చెప్పండి. ఓకేనమ్మా? అంతవరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మ.